దేవునికి స్తోత్రం. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ఎలా ప్రార్థన చేస్తుండో మీరు వినండి. నేను చదువుతాను. నెహెమ్యా 1వ అధ్యాయం 11వ వచనం చదువుతాను, వినండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడునైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుని మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజులకు గిన్నె అందించువాడని ఉంటిని. ఈయన నెహెమ్యా ఈయన పేరు. ఈయన యెరూషలేము నుంచి బందీగా కొనుకోబడ్డాడు వేరే దేశానికి. అక్కడ ఉండి కూడా ఆ రాజు దగ్గర గిన్నె అందిస్తున్నాడు. గిన్నె అనగా ద్రాక్ష రసం అందిస్తూ ఉంటాడు అనమాట. అయితే వాళ్ళ దగ్గర దాసులుగా ఉండాలి కనుక వాళ్ళు చెప్పింది చేయాలి. అక్కడే ఉంటున్నాడు. ఇటువైపు తనకు తెలిసిన వ్యక్తి వచ్చినప్పుడు అడిగాడు, మన దేశం ఎలా ఉందంటే, వాళ్ళు అంటున్నారు మన దేశం కాల్చబడిందండి, గోడలు లేవు, పట్టణం అంతా పాడైపోయింది, ప్రజలు చాలా కష్టాలు ఉన్నారంటే చాలా బాధపడుతున్నాడు. మన పూర్వీకుల సమాధులు ఉన్న స్థలం పాడైపోయిందంటే ఇంకా బాధపడుతున్నాడు. అప్పుడు మరల రాజుని సహాయం అడిగి నా దేశమును బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో దేవుని సహాయం అడుగుతూ ఉన్నాడండి. అయ్యా నేను అడుగుతాను మా అధికారిని, మా రాజుని, నీవైన మనసు మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. మరి నీకేదైనా సహాయం కావాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయితే దేవునికి ప్రార్థన చేయి, నీకు సహాయం జరుగుతుంది.